హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్ 30-35% వరకు, అలాగే ఉద్యోగుల పీఆర్సీ గురించిన కీలక సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే 2 పీఆర్సీలను కలిపి ఒకటిగా ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? 30-35% మధ్యంతర వృత్తి ఐఆర్ వెనుక ఉన్నటువంటి అసలు వ్యూహం ఇదేనా? ఏడాదికి ₹1,00,000 నష్టపోతున్న ఉద్యోగులు, పెన్షనర్లు, జాప్యం వల్ల కలిగే ఆర్థిక నష్టంపై విశ్లేషణ. సకాలంలో పీఆర్సీ అనేది హక్కు, ప్రభుత్వ దయ కాదు. ఆ 5 ఏళ్లకోసారి పీఆర్సీ నిబంధనలను పక్కన పెడుతున్న ప్రభుత్వాలు. యూనియన్లు మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్పష్టమైన కాలపరిమితితో పీఆర్సీని సాధించాలనేది ఉద్యోగుల ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాల్లో పీఆర్సీ అనేది కేవలం జీతాల పెంపుదల అంశం కాదు. అది వారి 5 ఏళ్ల కష్టానికి దక్కే గౌరవం. కానీ గత కొన్నేళ్లుగా ఈ పీఆర్సీ ప్రక్రియ ఉద్యోగులకు, ప్రభుత్వాలకు, ఉద్యోగుల సహనానికి పరీక్షించే సాధనంగా, ఎన్నికల ముందు విసిరే అస్త్రంగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న పీఆర్సీ కమిటీ నియామకంపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించబోయే 30-35% మధ్యంతర వృత్తి ఐఆర్ ఒక తీపి కబురుగా కనిపిస్తున్నప్పటికీ దాని వెనుక భారీ నష్టం దాగి ఉన్నదనే విశ్లేషణలు ఇప్పుడే తెరపైకి వస్తున్నాయి. మధ్యంతర వృత్తి అనే మాయాజనం 2 పీఆర్సీలు ఒకటేనా అంటే, ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న లీకుల ప్రకారంగా బకాయిలు చెల్లించిన తర్వాత 30-30% ఐఆర్ ప్రకటించి పీఆర్సీ నివేదికకు మరో ఏడాది సమయం తీసుకోవచ్చని తెలుస్తుంది. అంటే ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టి ఇప్పటికే ఏడాది గడిచింది. మరో ఏడాది జాప్యం జరగనుంది. మొత్తం 2 ఏళ్లు ఆలస్యం. ఉద్యోగ వర్గాల వాదన ప్రకారంగా ఈ 30% ఐఆర్ అనేది ఒక పీఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ కాదు. వాస్తవానికి ఇది 2 పీఆర్సీలు కలిపి ఇస్తున్నట్లుగా భావించాలి. అంటే ప్రతి పీఆర్సీకి కేవలం 15% ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చినట్లు లెక్క. ఈ లెక్కను ఉద్యోగులు ఎంత దారుణంగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. జాప్యం వెనుక దాగి ఉన్న ఆర్థిక నష్టం ఒక విశ్లేషణ. పీఆర్సీ ఆలస్యం వల్ల ఉద్యోగి నెలవారీగా ఏటా ఎంత నష్టపోతున్నారు అనేది ఒకసారి గమనిద్దాము. ఎగ్జాంపుల్ 1 అండి. ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే 50,000 అనుకుందాము. 15% ఫిట్మెంట్ ప్రకారంగా నెలకు పెరగాల్సినటువంటి జీతము 7,500. ఒక సంవత్సరం ఆలస్యం వల్ల కలిగే నష్టము 90,000 అవుతుంది. 2 సంవత్సరాలు అయితే 18,80,000 అవుతుంది. ఉదాహరణ 2. ఒక సీనియర్ ఉద్యోగి లేదా అధికారి మూల వేతనం బేసిక్ పే ₹1,00,000 అనుకుందాము. 15% ఫిట్మెంట్ ప్రకారంగా నెలకు పెరగాల్సిన జీతము 15,000. 2 సంవత్సరాల ఆలస్యం వల్ల కలిగే మొత్తం నష్టము దాదాపుగా 3,60,000 అవుతుంది. ఈ నష్టం కేవలం ప్రస్తుత ఉద్యోగులకే కాదు, పదవి విరమణ చేసిన పెన్షనర్లకి కూడా వర్తిస్తుంది. వారి పెన్షన్, గ్రాట్యుటీ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలపై ఈ జాప్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. సంబరాల వెనుక దాగిన విషాదం. విచారకరమైన విషయం ఏంటంటే, 2 ఏళ్లు పోరాడిన తర్వాత ప్రభుత్వం ఒక పీఆర్సీని ప్రకటించగానే ఉద్యోగులందరూ ఈ నష్టాన్ని మర్చిపోయి సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో కంటే గొప్ప పీఆర్సీ సాధించామని ఆనందం పడతాం. కానీ ఈ ఆలస్యం వల్ల మన జేబుల నుంచి నిశ్శబ్దంగా జారిపోయిన ₹1,00,000 నుంచి ఎవరూ ఆలోచించడం లేదు. ఈ నష్టం ఉద్యోగి కుటుంబ ఆర్థిక ప్రణాళికను, పిల్లల భవిష్యత్తును, ఆరోగ్య అవసరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగులు కోరుకునేది ఇదే. ఉద్యోగ సంఘాలు సహచర ఉద్యోగులకైనా మేల్కొని ప్రభుత్వంపై ఏకతాటిపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. వారి ప్రధాన డిమాండ్ చూసుకున్నట్లయితే తక్షణ కమిటీ నియామకము, ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే 12వ పీఆర్సీ కమిటీ నియమించాలి, ఖచ్చితమైన కాలపరిమితి, కమిటీ నివేదిక సమర్పణకు ప్రభుత్వం దానిని ఆమోదించింది అమలు చేయడానికి ఖచ్చితమైన కాలపరిమితిని ప్రకటించాలి, నిబంధనల అమలు, రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాలనే నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి, నష్టంపై అవగాహన, పీఆర్సీ ఆలస్యం వల్ల కలిగే ఆర్థిక నష్టంపై ప్రతి ఉద్యోగి అవగాహన కల్పించాలి, ఎన్నికల ముందు ఇచ్చే పీఆర్సీ ఒక వరంగా కాకుండా అది మన హక్కు అని గుర్తించాలి,
దాని వెనుక దాగున్న నష్టాన్ని బేరీజు వేసుకుని తమకు న్యాయంగా అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు ఉద్యోగులు, పెన్షనర్లు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలనైతే వారు కోరుతున్నారు.